జయలలిత స్నేహితురాలన్న ట్యాగ్ తప్ప ఆమె ఘనత ఏంటి? శశికళను సీఎంగా వ్యతిరేకిస్తున్న వారంతా అడుగుతున్న ప్రశ్న ఇది. ఆమెను సీఎంగా అంగీకరించేది లేదంటున్న వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పొలిటికల్ విమర్శల సంగతి పక్కన పెడితే గవర్నర్, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కూడా సంతకాలు సేకరిస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కాబోతున్న శశికళకు మాత్రం ప్రజల్లో అంతగా మద్దతు లేదని చెప్పాలి. ఎమ్మెల్యేలంతా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీ కార్యకర్తల్లో మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జయ వారసురాలిగా వచ్చిన శశికళను ప్రజలు, అన్నాడీఎంకే శ్రేణులు ఆమెతో పోల్చి చూస్తున్నారు. ఇక పరిపాలన అనుభవం లేకపోవడం ఆమెకు మరో సమస్య. ఇప్పటి వరకు కనీసం చట్టసభ సభ్యురాలు కూడా కాదు, రాజకీయ అనుభవం కూడా లేదు. అందుకే చిన్నమ్మ సీఎంగా వద్దంటూ వ్యతిరేకించే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. శశికళను ముఖ్యమంత్రిని చేసేందుకు అన్నాడీఎంకే లైన్ క్లియర్ చేసిన మరుక్షణం నుంచే సోషల్ మీడియాలో చిన్నమ్మకు వ్యతిరేకంగా కామెంట్స్ మొదలయ్యాయి. పన్నీరు సెల్వాన్ని తప్పించి శశికళ బాధ్యతలు చేపట్టాలనుకోవడం ప్రజాస్వామికంగా లేదనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మేం ఓటు వేసింది జయలలితకు, ఆమె నెచ్చలికి కాదంటూ కామెంట్ చేస్తున్నారు. శశికళ అధికారంలోకి వస్తే ప్రభుత్వం ప్రస్తుతం మన్నార్గుడి మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతుందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా వస్తున్న వ్యక్తి అర్హతల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకుందంటూ ట్వీట్ చేశారు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం. కామరాజ్, నాడార్, అన్నాదురై లాంటి గొప్ప వ్యక్తులు తమిళపీఠాన్ని అధిరోహించారని, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. గతాన్ని చూస్తే గర్వంగా ఉంది, ఇప్పుడు ఆందోళనకరంగా ఉందంటూ కామెంట్ చేశారు చిదంబరం. నెటిజన్లు ఓ అడుగు ముందుకేసి శశికళ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకోవాలంటూ ఆన్లైన్లో పిటిషన్ రూపొందించి దానికి మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే వేలాది మంది ఆ పిటిషన్పై సంతకాలు చేశారు. శశికళ సీఎం బాధ్యతలు చేపడితే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. త్వరలోనే ఈ పిటిషన్ను గవర్నర్ విద్యాసాగర్ రావు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపనున్నారు. అటు శశికళను మొదటి వ్యతిరేకిస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప మరోసారి ప్రధానికి లేఖాస్త్రం సంధించారు. ఆమెను సీఎం కాకుండా చూడాలని కోరారు.